హలో గాయస్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్. అండ్ వాళ్ళ వీడియోలో నేను మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే చెప్తాను. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ అయితే వస్తుంది. పర్ అకౌంట్కి $50 నుంచి $500 వరకు అయితే పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. సో జస్ట్ లూట్ మీద అయితే ఫోకస్ అయితే చేయండి. సో వీడియో చెప్పగానే లూట్ ట్రై చేసి వదిలేయకండి. సో లూట్ మీద ఫోకస్ అయితే చేయండి, హార్డ్ వర్క్ అయితే పెట్టండి. 100% అయితే మీకు $500 వరకు అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ మీకు ఫస్ట్ లూట్లో అయితే వచ్చేసి $5 to $15 వరకు ప్రాఫిట్ ఉంటుంది. అలాగే మీకు సెకండ్ లూట్లో అయితే వచ్చేసి $50 to $500 వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ లూట్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి ఏదైనా బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఆ అగ్రీ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసి సైన్ అప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గైస్, మీరు సైన్ అప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెయిల్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. గైస్, ఓకేనా? గెస్, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏఎక్స్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. గైస్, యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పైన మీకు ప్రొఫైల్ అయితే ఉంది కదా గైస్, ఈ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అనే బటన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ మీద అయితే క్లిక్ చేయండి. ఈమెయిల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే పెట్టి అకౌంట్ అయితే లాగిన్ చేయండి. గెస్, మీరు మీ అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గెస్, మనకి ఆఫర్ ఏంటంటే గెస్ ఏఏఎక్స్ ఎక్స్చేంజ్లో ఒక కొత్త ఈవెంట్ అయితే రన్ అవుతుంది. ఎవరైతే వీళ్ళ యొక్క అఫీషియల్ లింక్ ద్వారా ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి $10 ఫ్యూచర్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గెస్, ఓకేనా? ఈ యొక్క ఫ్యూచర్ బోనస్తో మీరైతే ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేసుకొని వచ్చిన ప్రాఫిట్ని ఇన్స్టెంట్గా అయితే విడ్రా చేసుకోవచ్చు. మనకి సేమ్ యాజ్ ఎక్సో లూట్లో ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా ఈ యొక్క అఫీషియల్ లింక్ ద్వారానే అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకున్నా సరే ఈ లింక్ ద్వారా క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు $10 బోనస్ అయితే రిసీవ్ అవుతుంది. ఓకేనా? ఇంకా సెకండ్ అయితే లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ 3 టాస్క్లు అయితే ఉంటాయి. ఇందులో వాళ్ళు ఇచ్చిన లింక్ ద్వారా అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేయాలి. అయిపోయిన తర్వాత మీరు ఇందులో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. గేస్, ఓకేనా? కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ అనే సెక్షన్లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫికేషన్ అనే సెక్షన్ ఉంటుంది. గేస్, ఓకేనా? ఈ వెరిఫికేషన్ అనే సెక్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెరిఫికేషన్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లెవెల్ 1 వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ కేవైసీకి అయితే సబ్మిట్ అయితే చేశాను. అదైతే రిజల్ట్ అయింది. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇచ్చి అండ్ ఫేస్ అడుగుతుంది. సో ఫేస్ కూడా ఇచ్చి కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. కేస్ మీరు కేవైసీ కంప్లీట్ చేసిన 24 to 48 అవర్స్ అంటే మీకు 2 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది మీకు కూపన్ అయితే రిసీవ్ అవ్వడానికి. ఆల్రెడీ నా అకౌంట్లో రిసీవ్ అయింది. కేసు, ఓకేనా? 48 అవర్స్ అయితే టైం పడుతుంది. సో 48 అవర్స్ తర్వాత మీకు ఇక్కడ కూపన్ సెక్షన్లోకి అయితే రండి. హోమ్ స్క్రీన్లో ఉంటుంది. సింపుల్ ఈ కూపన్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీకు 2 కూపన్స్ అయితే ఫస్ట్ రిసీవ్ అవుతాయి. కేసు, ఓకేనా? మీకు ఫస్ట్ కూపన్ అనేది సో ఎటువంటి యూజ్ ఉండదు, దాన్ని అయితే వదిలేయండి. సో మీకు ఈ 2 కూపన్స్ అయితే రిసీవ్ అవుతాయి. $5 and $5 అని చెప్పేసి ఇక్కడ చూడండి. $5 ఫ్యూచర్ బోనస్ ఇది, అండ్ తర్వాత ఏమో $5 బ్యాటిల్ బోనస్ ఇది. ఈ రెండింటిని కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఈ రెండింటిని యూజ్ చేయడానికి మీరైతే కేవైసీ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి ఇన్యాక్టివ్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే బోనస్ ఈజ్ ఇన్యాక్టివ్ అని అయితే ఉంది. సో ఎందువల్ల అంటే ఇక్కడ చూడండి లెవెల్ 1 కేవైసీ ఈజ్ రిక్వైర్డ్ టు యూజ్ సమ్ ఆఫ్ ది కూపన్స్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. గెస్, మీరు కేవైసీ కంప్లీట్ అంటే కేవైసీ అప్లై చేసిన 48 అవర్స్లో మీకు కూపన్స్ అయితే రిసీవ్ అయిపోతాయి. మీకు కేవైసీ కంప్లీట్ అయినట్లయితే ఈ కూపన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫేక్ కేవైసీ ట్రిక్ కూడా నేనైతే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే చెప్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఓకేనా? గెస్, మీరు ఇందులో ప్రాఫిట్ జనరేట్ చేయాలంటే ఇందులో మనకి పర్ అకౌంట్కి $5 to $15 అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ట్రిక్ అప్లై చేయడానికి మీరు అయితే 2 అకౌంట్లు అయితే క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సో 2 అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకొని కేవైసీకి అయితే అప్లై చేయండి. సో మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ అలాగే ఒక పాన్ కార్డ్ ఉందనుకోండి. సో రెండింటిని కూడా యూజ్ చేసి సేమ్ ఫేస్ అంటే మీ యొక్క ఫేస్ వెరిఫికేషన్ దగ్గర మీ ఫేస్ అయితే పెట్టి కేవైసీ అయితే అప్లై చేయండి. మీకు కేవైసీ అయితే ఇన్స్టెంట్గా అయితే అప్రూవ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా 2 అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకొని ఈ యొక్క కూపన్స్ అయితే క్లెయిమ్ చేసుకొని పెట్టుకోండి. సో వీటిని ఎలా యూస్ చేసి ఫ్యూచర్ ట్రేడ్ చేయాలని చెప్పేసి నేను మీకు సపరేట్గా ఒక షార్ట్ వీడియో అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గేస్, ఓకేనా? అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ ఎలా చేయాలనుకున్నట్లయితే గైస్ వీళ్ళ యొక్క అఫీషియల్ లింక్ ఉంది కదా, సో దాంతో మాత్రం అకౌంట్ క్రియేట్ చేయండి. అప్పుడే మీకు $10 కూపన్స్ అయితే రిసీవ్ అవుతాయి. ఆ లింక్ని అయితే కాపీ చేసుకొని వయా బ్రౌజర్లో అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత సో వేరే జీమెయిల్ అయితే ఇచ్చి ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఏఎక్స్ అప్లికేషన్ ఉంది కదా, సో దీన్ని అయితే డ్యూయల్ చేయండి. గేస్, ఓకేనా? నేను ఆల్రెడీ అప్లికేషన్ అయితే డ్యూయల్ చేశాను. సో క్లోన్ చేయండి, లేదంటే డబుల్ స్పేస్ అయితే యూస్ చేసి దీన్ని అయితే డ్యూయల్ చేసుకోండి. సో ఎలా అయినా సరే ఒక క్లోన్ చేసుకొని సెకండ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో కూడా కేవైసీ చేసుకొని 2 వర్కింగ్ డేస్ అయితే వెయిట్ చేయండి. మీకు ఇందులో ఒక $10 అలాగే ఇందులో ఒక $10 కూడా రిసీవ్ అవుతాయి. ఈ రెండిట్లో రిసీవ్ అయిన $10 నేను ఫ్యూచర్ ట్రేడ్ ఎలా చేయాలని చెప్పేసి నేను మీకు ఒక షార్ట్ వీడియో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ అంటే అన్లిమిటెడ్గా కేవైసీ ఎలా చేయాలని చెప్పేసి నేను మీకు సో వీడియో పబ్లిష్ అయిన తర్వాత వీడియోకి ఒక 20 లైక్స్ కనుక టార్గెట్ రీచ్ అయినట్లయితే ఫేక్ కేవైసీ ట్రిక్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే రివీల్ చేస్తాను. గెస్, ఓకేనా? సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఓకేనా? సో ఇంక మనం సెకండ్ లూట్ అయితే స్టార్ట్ చేద్దాం.
సో గైస్ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. సెకండ్ లూట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లూట్. మీకు $50 నుంచి $500 వరకు పర్ అకౌంట్కి అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి, ఓకేనా. గైస్ మనకి సెకండ్ లూట్ అయితే వచ్చేసి గ్యాదరింగ్ ఆఫ్ ది గార్డియన్స్ నుంచి మనకి టోటల్ ప్రైస్ పూల్ అయితే వచ్చేసి ఇక్కడ మనకు $1,00,000 అయితే పెట్టారు. మనకి ఈవెంట్ అయితే వచ్చేసి ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ మనకి ఆఫర్ ఏంటంటే వీళ్ళ యొక్క గేమింగ్ అప్లికేషన్ అయితే ఉంటుంది, ఒక గేమ్ ఉంటుంది. గేమ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని గేమ్ ప్లే అయితే చేయాలి. గైస్ మీరు గేమ్ ప్లే చేసేటప్పుడు ఇందులో మనం ఒక 12 కార్డ్స్ అయితే కలెక్ట్ చేయాలి గైస్, ఓకేనా. మీరు 12 కార్డ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక చెస్ట్ బాక్స్ అయితే వస్తుందన్నమాట, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 12 కార్డ్స్ కలెక్ట్ అయిపోయిన తర్వాత ఈ 12 కార్డ్స్తో ఒక చెస్ట్ బాక్స్ని అయితే అంటే ఒక NFT బాక్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ NFT బాక్స్ ఆల్రెడీ లిస్టెడ్ గేస్, దాని యొక్క ప్రైస్ అయితే వచ్చేసి మీకు $500 అయితే ఉంటుంది. మీరు ఇన్స్టెంట్గా అయితే సెల్ చేసుకోవచ్చు. మీరు NFTని క్లెయిమ్ చేసుకున్న వెంటనే ఇన్స్టెంట్గా అయితే సెల్ చేసుకోవచ్చు. మీకు విత్ ఇన్ సెకండ్స్లో NFT అయితే సెల్ అయిపోతుంది. మీకు $500 అయితే ఇన్స్టెంట్గా అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓన్లీ ఫర్ లిమిటెడ్ టైం అయితే ఉంటుంది. టోటల్ అయితే వచ్చేసి 150 చెస్ట్ బాక్స్లు అయితే ఉన్నాయి. సో అంతగా లూట్ అయితే వైరల్ అవ్వలేదు. సో ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ అయితే వస్తుంది. సో వీడియోని చూడగానే ఫటాఫట్ అయితే ట్రై చేయండి. నేను మీకు వీడియో ఎండింగ్లో ఒక 3 ట్రిక్స్ అయితే చెప్తాను. సో ట్రిక్స్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు పక్కకి అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా సో సెకండ్ లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ అప్లికేషన్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సింపుల్గా లింక్ మీద అయితే క్లిక్ చేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. గైస్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో గేమ్ అయితే అప్డేట్ అవుతుంది అనమాట, ఒక 16 MB. సో వెయిట్ చేయండి. గైస్ అప్డేట్ అయితే అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సింపుల్గా ట్యాప్ టు ప్లే అనే బటన్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడైతే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే సో ఒక 5 to 15 minutes అయితే లోడింగ్ అవుతుంది. సో జస్ట్ అయితే వెయిట్ చేయండి. సో ఫైనల్గా మీకు అయితే అప్లికేషన్ అయితే ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అయితే ఒక స్టెప్స్ అయితే చూపిస్తుంది గైస్, అంటే ఒక దీంట్లో ఎలా గేమ్ ప్లే అయితే చేయాలని చెప్పేసి మనకి స్టెప్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో చేయండి గైస్, ఓకేనా. ఫాలో చేసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ గైడ్ అయితే చేస్తుంది అనమాట ఇది. సో ఎలా ఏంటని చెప్పేసి సో టోటల్గా సో దీన్ని అయితే ఫాలో చేయండి. గైస్ మీరు స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత గేమ్ అయితే ఒక 160 MB అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ అయితే కంప్లీట్ చేయండి. అప్డేట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ మీకు చూడండి ప్రొఫైల్ పక్కన ఒక సెట్టింగ్ అనే బటన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బైండింగ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు గేమ్ ఐడి అలాగే యువర్ OTP అని చెప్పేసి మనకు ఒక OTP కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇంకొక లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ని అయితే కివీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. గైస్ మీరు కివీ బ్రౌజర్లో లింక్ పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, సింపుల్గా 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే కనెక్ట్ చేయాలి. సో మీ దగ్గర మెటామాస్క్ ఎక్స్టెన్షన్ కనుక లేనట్లయితే గైస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ అయితే ఇస్తాను. హౌ టు క్రియేట్ మెటామాస్క్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఎవరైతే క్రిప్టోకి కొత్తగా వచ్చారో సో మీ దగ్గర మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఇంకా క్రియేట్ చేసుకోకపోతే ఈ వీడియోని అయితే చూడడానికి సో మెటామాస్క్ని అయితే ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఇందులో RPCని అయితే ఎలా యాడ్ చేసుకోవాలంటే సో బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ కానీ సో ETH నెట్వర్క్ కానీ ఎనీ టైప్ ఆఫ్ నెట్వర్క్ని ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి సింపుల్ అండ్ షార్ట్ కట్లో మీకు ఈజీగా ఉండేలా అయితే ఈ వీడియో అయితే రెడీ చేశాను. సో ఈ లింక్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో అలాగే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెబ్సైట్కి అయితే రండి. ఇక్కడ కనెక్ట్ వాలెట్ అనే బటన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెటామాస్క్ అయితే వస్తుంది. సింపుల్లీ కేస్ మీరు మెటామాస్క్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, సింపుల్గా 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. సింపుల్గా మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్, ఓకేనా. సో కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ వాలెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో రీసెంట్ ట్యాబ్లో మెటామాస్క్ ఉంటుంది. సింపుల్గా మెటామాస్క్ ట్యాబ్ అయితే క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఆఫర్ యొక్క వెబ్సైట్కి అయితే వచ్చేయండి గైస్, ఓకేనా. సో వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ 3 లైన్స్ ఉన్నాయి కదా, సో 3 లైన్స్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మై అకౌంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు మెటామాస్క్లో సైన్ ఇన్ అనే బటన్ వస్తుంది. సింపుల్గా సైన్ ఇన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ రీసెంట్ ట్యాబ్ నుంచి మెటామాస్క్ ట్యాబ్ని అయితే తీసేయండి, ఓకేనా. సో మళ్ళీ వెబ్సైట్కి అయితే వచ్చేయండి. సో వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. గైస్ ఈ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి బైండ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ గేమ్ ప్లేయర్ ఐడి అలాగే ఇన్ గేమ్ OTP అని అయితే ఒకటి అడుగుతుంది. సింపుల్గా మళ్ళీ మీరైతే గేమ్కి అయితే ఓపెన్ చేయండి. సో గేమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే బటన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్, ఓకేనా. ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి, సెట్టింగ్స్ అనే బటన్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రొఫైల్ పక్కన సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుంది గైస్, ఓకేనా. ఈ సెట్టింగ్స్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత బైండింగ్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే గేమ్ ఐడి అని ఉంది కదా, గేమ్ ఐడిని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో కివీ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత గేమ్ ఐడి దగ్గర గేమ్ ఐడిని అయితే పేస్ట్ ఇచ్చేయండి.
సో గేమ్ ఐడిని పేస్ట్ ఇచ్చుకున్న తర్వాత సో ఓటీపీ దగ్గరికి అయితే రండి. సో మళ్ళీ గేమ్కి అయితే వెళ్ళండి. సో గేమింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ బైండింగ్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీని అయితే కాపీ చేసుకోండి. సో ఓటీపీని కాపీ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇక్కడ వెబ్సైట్కి అయితే వచ్చేయండి. సో వెబ్సైట్కి అయితే వచ్చి ఓటీపీని అయితే ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. సో పేస్ట్ ఇచ్చిన తర్వాత గైస్ మీరు గేమ్ ఐడి అలాగే ఓటీపీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే బటన్ ఉంది కదా, సైన్ అప్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఎంటర్ చేశారో మీ మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. గైస్ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే లెట్స్ గో అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా, సో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గార్డియన్ సోల్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ గార్డియన్ సోల్ అనే ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. మీరు 12 కార్డ్స్ కలెక్ట్ చేయాలని చెప్పాను కదా, టోటల్గా 12 కార్డ్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఈ 12 కార్డ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ఎఫ్టీ బాక్స్ క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎన్ఎఫ్టీ బాక్స్ క్లెయిమ్ అయిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా అయితే $500 అయితే ప్రాఫిట్ వస్తుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఈ కార్డ్స్ ఎలా కలెక్ట్ చేయాలని చెప్తాను చూడండి గైస్. మనం ఈ కార్డ్స్ కలెక్ట్ చేయాలంటే గేమ్ ప్లే చేయాలి. సో గేమ్ ప్లే చేసి ఈ టోకెన్స్ని అయితే ఎర్న్ చేయాలి గైస్. ఓకేనా, ఇక్కడ నాకు 200 అయితే చూపిస్తుంది కదా, ఈ టోకెన్ అయితే 1000 టోకెన్స్ అయితే ఎర్న్ చేయాలి. మనకి పర్ గేమ్కి అయితే 100 టోకెన్స్ అయితే వస్తాయి అనమాట. మనకి ఇక్కడ 1000 టోకెన్స్ వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడైతే 1000 అని అయితే ఎంటర్ చేయండి. 1000 అని అయితే ఎంటర్ చేసి ఇక్కడ స్పిన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే స్పిన్ అవుతుంది. స్పిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన టోటల్ 12 కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ కార్డ్స్లో ఏదో ఒక కార్డు పర్ స్పిన్కి అయితే వస్తూ ఉంటుంది గైస్. ఓకేనా, సో అలా మీరు అయితే ఇందులో గేమ్ ప్లే అయితే చేసి ఇక్కడైతే ఈ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకొని ఆ టోకెన్స్ నుంచి అయితే స్పిన్ చేసుకొని ఈ కార్డ్స్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టోకెన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను గైస్. ఓకేనా, సింపుల్గా గేమ్ అయితే ఓపెన్ చేయండి. సో గేమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా రీట్రైన్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి గేమ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ ట్యాప్ టు ప్లే ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఒకవేళ గేమ్ కనుక లాగౌట్ అయిపోయినట్లయితే ఇందాక మీరు జీమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే పెట్టి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా గైస్ వెబ్సైట్లో, సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇచ్చి మళ్ళీ ఇక్కడైతే లాగిన్ అవ్వండి. గైస్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్ మనం ఇప్పుడు గేమ్ ప్లే ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి గైస్, మీకు క్యాంపెయిన్ అని చెప్పేసి అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్ ఏమన్నా అయితే బ్యాటిల్ అయితే చేయాలన్నమాట, అంటే గేమ్ అయితే ప్లే చేయాలి. సింపుల్ ఇక్కడ బ్యాటిల్ అని ఉంది కదా, ఈ బ్యాటిల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న 5 హీరోస్ అయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతారు. ఇక్కడ బ్యాటిల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ మనం ఏం చేయదు గైస్. ఓకే, గేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూడండి ఆటోమేటిక్గా వీళ్ళైతే గేమ్ ప్లే అయితే చేస్తారనమాట. ఆటోమేటిక్గా మనకైతే విన్ అయితే వస్తుంది. సో మీకు ప్రతి గేమ్కి కూడా ఒక 1 మినిట్ అయితే టైం అయితే తీసుకుంటుంది. లైవ్లో అయితే మీకు చూపిస్తాను చూడండి, ప్రతి గేమ్ కూడా మీరైతే విక్టరీ చేస్తారు. సింపుల్ మీరు లైవ్లో చూపిస్తాను చూడండి. గేమ్ అయితే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది గైస్. మనకి ప్రతి గేమ్కి కూడా 100 టోకెన్స్ అయితే వస్తాయి. టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకొని మనం అయితే స్పిన్ చేసుకొని ఆ 12 కార్డ్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే విన్ అయిపోయాను. నాకు ఇక్కడ ఒక 100 టోకెన్స్ అయితే ఇక్కడ మనకు వచ్చినాయి. ఓకేనా, సో సింపుల్గా ట్యాప్ టు క్లోజ్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. మనకైతే గేమ్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో గేమ్ క్లోజ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో కివీ బ్రౌజర్ని సో వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నా దగ్గర 200 టోకెన్స్ ఉన్నాయి కదా గైస్. ఒకసారి పేజ్ అయితే రీఫ్రెష్ చేయండి. సో పేజ్ రీఫ్రెష్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో 100 టోకెన్స్ అనేవి అయితే యాడ్ అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి నా దగ్గర అయితే 300 టోకెన్స్ అయితే వచ్చినాయి. ఓకేనా, సో అయితే మీరు గేమ్ ప్లే అయితే చేయండి. ఒక 10 టైమ్స్ గేమ్ ప్లే చేసుకున్నట్లయితే మీకు సో 1000 టోకెన్స్ అయితే వస్తాయి. 1000 టోకెన్స్ మీరు అయితే గేమ్ ప్లే అయితే ఈ స్పిన్ అయితే చేయొచ్చు. నేను 1000 టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసి మీకు స్పిన్ అయితే చేసి చూపిస్తాను చూడండి. గైస్ నేనైతే 10 గేమ్ ప్లేస్ కూడా కంప్లీట్ అయితే చేశాను. నా వాలెట్లో అయితే వచ్చేసి 1100 టోకెన్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 అని అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా, సో 1 అని అయితే ఎంటర్ చేసి ఇక్కడ సోమన్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేసి ఫినిష్ అని వచ్చింది కదా. సింపుల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదో ఒక టోకెన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా, సింపుల్గా ఇక్కడ చూడండి కలెక్ట్ సోల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ కలెక్ట్ సోల్ అని ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్లో ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా, సింపుల్గా అయితే మళ్ళీ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో మెటామాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ప్రతి స్పిన్కి కూడా ఓకేనా, ప్రతి స్పిన్కి కూడా మనకి ఇక్కడ ఫీజు అయితే ఉంటుంది గైస్. $0.1 అయితే ఉంటుంది. అప్రాక్స్ మీకు చూడండి 0.0004 ఉంది కదా, దీని వాల్యూ అయితే వచ్చేసి ₹7 అలా అయితే ఉంటుంది. సో మీరైతే ప్రతి స్పిన్ కూడా మీరు అయితే క్లెయిమ్ చేసుకునేటప్పుడు అనమాట. ఓకేనా, సో $0.1 అయితే అలా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే దాన్ని అయితే క్లెయిమ్ చేయండి. సో కన్ఫర్మ్ అయితే చేయండి ట్రాన్సాక్షన్ని. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పెండింగ్ అయితే ఉంది కదా, సో కొంచెం అయితే వెయిట్ చేయండి. ఎస్ కొంచెం వెయిట్ చేసుకున్న తర్వాత మీకు ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయిపోతుంది. సింపుల్గా ఈ యొక్క మెటామాస్క్ ఉంటుంది కదా, సో దీని అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఫినిష్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫినిష్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే కలెక్టెడ్ అని అయితే వస్తుంది. సింపుల్గా ఇంటి మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వీటిలో ఏదో ఒక NFT అయితే రిసీవ్ అయి ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా, సింపుల్గా ఇక్కడ చూడండి
మళ్ళీ ఒకసారి పేజ్ని అయితే రిఫ్రెష్ అయితే చేయండి. పేజ్ని రిఫ్రెష్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే ఒక కార్డ్ అయితే రిసీవ్ అయిపోయింది. సో టోటల్గా ఇలా మీరు 12 కార్డ్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, 12 కార్డ్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీకు ఒక NFT బాక్స్ అయితే క్లెయిమ్ అవుతుంది. ఆ బాక్స్ వాల్యూ అయితే వచ్చేసి $500 అయితే ఉంటుంది గైస్. కాకపోతే ఇక్కడ మెయిన్ అయితే వచ్చేసి ఇక్కడ మనకి పర్ స్పిన్కి, ఓకేనా, అంటే మీరు ఇక్కడ స్పిన్ చేసేటప్పుడు పర్ స్పిన్కి $0.1 అయితే ఫీజు అయితే కట్ అవుతుంది, అంటే ₹7 అయితే కట్ అవుతుంది. టోటల్గా మీరు పర్ అకౌంట్కి 10 స్పిన్స్ అయితే చేయండి గైస్. ఓకేనా, 10 స్పిన్స్ అయితే చేయండి. 10 స్పిన్స్ అంటే మీకు $1 అయితే ఫీజు కింద అయితే కట్ అవుతుంది. ఓకేనా, మీరు $1 ఫీజు ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ చూడండి, 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు BNB ఉంది కదా, సో ఇందులో అయితే BNBని అయితే డిపాజిట్ చేయండి. సో అడ్రస్ ఏముంటుందంటే ఇక్కడ మీకు రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా, సో టాప్లో అకౌంట్ 1 అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకోవడానికి కాపీ సింబల్ ఉంది కదా, సింపుల్గా దీని క్లిక్ చేసుకున్నట్లయితే అడ్రస్ అయితే కాపీ అవుతుంది. FTX Pro నుంచి కానీ లేదంటే ట్రస్ట్ వాలెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే $1 BNBని అయితే బైనాన్స్ స్మార్ట్ చేయండి. సో ఫీజు కింద అయితే ఈ యొక్క మెటామాస్క్ అడ్రస్కి అయితే పంపించండి. పంపించిన తర్వాత మీరు ఒక 100 గేమ్ ప్లేస్ అయితే చేయండి. 100 గేమ్ ప్లేస్ చేసుకున్నట్లయితే మీకు టోటల్గా అయితే 10 స్పిన్స్ అయితే చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. 10 స్పిన్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. ఓకేనా, 10 స్పిన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని కార్డ్స్ అయితే వచ్చినాయి అంటే 12కి ఒక 10 కార్డ్స్ అయితే మీకు రిసీవ్ అవుతాయి. సో 10 కార్డ్స్ రిసీవ్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా 2 కార్డ్స్ అయితే కావాలి కదా గైస్. ఈ 2 కార్డ్స్ కోసం మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ మీరు హుబాయి గ్లోబల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే అక్కడ మనకు ఒక ట్రిక్ ఉండేది, కార్డ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ కూడా కార్డ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర స్పిన్స్ అయితే చేయండి. సో మీరు ఎన్ని స్పిన్స్ అయితే చేయగలరు అన్ని స్పిన్స్ అయితే చేయండి. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అంటే $1 అయితే ఇన్వెస్ట్ చేయండి, అందుకంటే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. సో 10 స్పిన్స్కి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా మీకు 2 కార్డ్స్ అయితే కావాలి కదా, సపోజ్ మీ దగ్గర ఈ 10 కార్డ్స్ కూడా రిసీవ్ అయిపోయినాయి, ఇంకా మీకు 2 కార్డ్స్ కూడా కావాలి. ఓకేనా, ఈ 2 కార్డ్స్ కోసం మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే రండి. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ గాడ్ సోల్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మీ దగ్గర ఏ టోకెన్ అయితే ఉంది అంటే ఏ కార్డ్ అయితే ఉందో దాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ యొక్క అడ్రస్ ఉంటుంది కదా గైస్, అడ్రస్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ 2 అడ్రస్ అని ఉంది కదా, అడ్రస్ని అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ కార్డు దగ్గర 1 అని అయితే ఎంటర్ చేయండి. సో 1 అని అయితే ఎంటర్ చేసి ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే కార్డ్ అనేది సో మీ యొక్క వాలెట్కి అయితే రిసీవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మీరు అందరూ ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే ముందు జాయిన్ అవ్వండి. గైస్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు తెలుగు ఎర్నింగ్స్ అని చెప్పేసి ఒక నేమ్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెసేజ్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇది మనకి తెలుగు ఎర్నింగ్స్ లైట్ డిస్కషన్ గ్రూప్ గైస్. ఓకేనా, సో చాలామంది మెంబర్స్ అయితే ఉంటారు ఆల్రెడీ. సో ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఇంకా మీకు ఏ కార్డ్స్ అయితే కావాలో ఆ కార్డ్స్ అన్ని కూడా ఇక్కడ మీరు అయితే ఎంటర్ చేయండి. అంటే నాకు ఈ కార్డ్ కావాలి గైస్, ఎవరి దగ్గరైనా ఉంటే నాకు సెండ్ చేయండి, నేను మీకు కార్డ్ సెండ్ చేస్తానని చెప్పేసి సో ఇక్కడైతే మెసేజ్ చేయండి. సో ఇలా అయితే ఒకరికి 1 by 1 అయితే హెల్ప్ చేసుకొని అయితే లూట్ చేయండి గైస్. ఓకేనా, సో నేను మీకు ఇందులో ఒక ట్రిక్ అయితే చెప్తాను కదా. సో ట్రిక్ ఏంటంటే ఇందులో మనకి పర్ అకౌంట్కి అయితే $500 అయితే ప్రాఫిట్ వస్తుంది గైస్. ఓకేనా, సో పర్ మెంబర్ అయితే ఈ టాస్క్ని కంప్లీట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఒక్కరు ట్రై చేసినట్లయితే మీరు గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి, ఓకేనా, సో గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి ఒక 5 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ లేదనుకున్నట్లయితే ఒక 10 మెంబర్స్ కానీ సో యాడ్ అవ్వండి గైస్. ఓకేనా, అంటే జాయిన్ అవ్వండి. సో ఒక 10 మెంబర్స్ అయితే కొలాబరేట్ అవ్వండి, లేదంటే ఒక 4 మెంబర్స్ 2 మెంబర్స్ లేదంటే 5 మెంబర్స్ అయినా సరే కలిసి ఈ లూట్ని ట్రై చేశారంటే సో మీ యొక్క 5 మెంబర్స్ చేశారనుకోండి 5 అకౌంట్స్లో మీరు 10 స్పిన్స్ అయితే చేస్తారు కాబట్టి మీకు పక్కగా 12 కార్డ్స్ అయితే ఈజీగా కలెక్ట్ అయిపోతాయి. కలెక్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక అకౌంట్లో అయితే 12 కార్డ్స్ని కూడా సో మిక్స్ చేయండి. మీకు NFT బాక్స్ అయితే వస్తుంది, దాన్ని అయితే క్లెయిమ్ చేసుకోండి. మీకైతే $500 అయితే ప్రాఫిట్ ఉంటుంది కదా. మీకు 5 అకౌంట్స్కి అయితే మీకు పర్ అకౌంట్కి అయితే $20 చొప్పున అయితే ప్రాఫిట్ అయితే రిసీవ్ అవుతుంది. $20 కాదు కదా, 5 మెంబర్స్ కదా, పర్ అకౌంట్కి అయితే మీకు $100 కింద అయితే రిసీవ్ అవుతుంది. అంటే 5 × 100 $500 అయితే పర్ అకౌంట్కి అయితే ప్రాఫిట్ ఉంటుంది. అంటే పర్ మెంబర్కి మీకు $100 అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ 10 మెంబర్స్ కనుక కలిపి ఈ లూట్ని ట్రై చేసినట్లయితే మీకు పర్ అకౌంట్కి అయితే $50 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో ఇద్దరు ముగ్గురు అంటే ఒక 3 మెంబర్స్ కలిపి చేసుకున్నట్లయితే మీకు ఇంకా ప్రాఫిట్ ఉంటుంది. ఇద్దరు కనుక కలిపి చేసుకున్నట్లయితే మీకు ఒక అకౌంట్కి అయితే $250 వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో మీకు ఎలా గేమ్ ప్లే చేయాలో చెప్పాను, ఎలా టాస్క్లు చేయాలో చెప్పాను. సో టోటల్ ఓవరాల్గా చెప్పాను కదా గైస్. సో మీకు గేమ్ ప్లే అనేది సో చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది గైస్. ఓకేనా, 1 మినిట్కి 1 గేమ్ ప్లే అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎవ్రీ టైం అయితే మీరే విన్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో సెకండ్ ఈవెంట్లో మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది సెకండ్ ఈవెంట్ నుంచి. సో మీరు కనుక మీరు కనుక సో 12 కార్డ్స్ కూడా కలెక్ట్ చేసి NFT కనుక మిన్ చేసినట్లయితే ఫ్లాట్ $500 అయితే ప్రాఫిట్ ఉంటుంది గేస్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఓవరాల్గా ఇది గేస్ ఈ వీడియో అయితే చాలా లెంతీ అయింది. సో ఆల్రెడీ తెలుసు నాకు, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ వల్ల సో కొంచెం లెంతీ అయితే అయింది. సో ఓవరాల్గా ఇది గేస్ ఈ వీడియోని అయితే ఇంతవరకు లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయకుండా అస్సలు వెళ్ళిపోకండి గేస్. లూట్ ఏదైనా సరే సో మీ ఫోకస్లో అయితే
అయితే ఉంటుంది. సో మీ యొక్క హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో లూట్ మీద అయితే ఫోకస్ అయితే చేయండి, హార్డ్ వర్క్ అయితే చేయండి, 12 కార్డ్స్ అయితే కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అలాగే ఫస్ట్ లూట్ ఉంది కదా, ఫస్ట్ లూట్లో 2 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఓవరాల్గా ఈ వీడియో నుంచి మినిమం టు మినిమం పర్ అకౌంట్కి అంటే పర్ యూజర్కి $100 కన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుంది. సో చాలా అంటే రీసెర్చ్ చేసి, సో చాలా అంటే స్ట్రగుల్ అయ్యి ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్. ప్రతి ఒక్కరికి కూడా కొంచెం సపోర్ట్ అయితే చూపించండి. సో ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అన్ని కూడా సో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఇది గైస్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, గుడ్ బై.